రామోజీ ఫిల్మ్ సిటీ ఇష్యూ నడుస్తుంది. గత కొంతకాలంగా ఇదే చెప్తున్నారు 18 ఏళ్ళుగా. ఇంకొంచెం సమయం కావాలి, ఇంకొంచెం సమయం కావాలని చెప్పేసి ఇప్పుడైతే అక్కడ వివాదాస్పదం ఒక తారస్థాయికి చేరుతుంది అని చెప్పుకోవచ్చు మనం. అసలు ఆ ఇష్యూ ఏంటి, ఎంత కాలంగా నడుస్తుంది? 1 సెకండ్, ఎంత కాలంగా నడవట్ల, ఎంతో కాలంగా వినబడతా ఉంది. ఓకే, కొంతకాలంగా ఎగబడింది. ఓకే, నడవడం కాదు వినబడడం. ఎంతో కాలంగా అలా 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 వినబడింది. ఈ 2-3 రోజులుగా అది ఎగబడింది. ఓకే, ఎందుకు అంటున్నానంటే ఫస్ట్ మార్గదర్శిలో మోసాలు అని వార్తలు వచ్చాయి. ఎవడెవడెవడెవడో వాగుతాడు అడ్రస్ లేని వాళ్ళందరూ. మార్గదర్శిలో నిజంగా ఖాతా ఓపెన్ చేసినోడు ఒకడు బయటకు వచ్చి చెప్పాలి అమ్మ మాకు అన్యాయం జరిగిందండి అని. ఎవరు చెప్పలా. అలాంటప్పుడు రూమర్స్ ఎలా వచ్చాయంటే ఒక మనిషి మీద బురద చల్లాలంటే నువ్వు ఏ రంగులో అయినా చల్లొచ్చు, ఎలాగైనా చల్లొచ్చు. కానీ ఇంతకాలం బురద చల్లుతూ ఉన్నారంటే వారికి ఎంత ఒప్పుకుంది? అది నడుస్తానే ఉంటాయమ్మా, ఎన్ని సంవత్సరాలు నడుస్తా ఉంటాయి. చిన్న విషయం కాదు, ఎన్ని జన్మలైనా నడుస్తాయి. ఓకే, అదంతా. దాని తాలూకా ప్రూఫ్స్ అడిగిన సరే 18 సంవత్సరాలుగా వివాదం నడుస్తా ఉంది. వివాదం నిన్నో మొన్నో వచ్చిందంటే ఎవడు బయటికి రాలేదంటే అనుకోవచ్చు. 18 సంవత్సరాలుగా సాగిన నువ్వు ఖాతా తెరిచి నీ కూతురు పెళ్లికి ఎదిగినప్పటి నుంచి, నువ్వు ఖాతా తెరిగినప్పటి నుంచి నీ కూతురు పెళ్లికి ఎదగడం వరకు వివాదం నడుస్తా ఉంది. అంటే ఇన్నేళ్ళు వివాదం నడిచినా కూడా ఎవడు బయటికి రాలేదంటే దాని అర్థం ఏంటి? 18 ఏళ్ళుగా కూడా ఎవరు బయటికి రాలేదంటే. అదే విధంగా ఈ 18 ఏళ్ళుగా ఏవైనా ప్రూఫ్స్ ఉంటే చూపించండి మీది అని అన్నట్టు రామోజీ ఫిల్మ్ సిటీకి సంబంధించిన వారిని అడుగుతున్నప్పుడు వారు మాకు ఇంకొంచెం టైం కావాలని చెప్పేసి ఈ 18 సంవత్సరాల నుంచి పోస్ట్ పోన్ చేస్తూ వచ్చారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఆ వార్తలు ఎన్నైనా వస్తాయి. మా విషయం ఏంటంటే ఇంకొంచెం టైం కావాలి అది ఇదని ఎందుకు అడుగుతాను, పోరా ఎదవా అన్నట్టు దాని అర్థం. మనం ఉన్న పనులలో ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాము, ఎవడో వచ్చి కూర్చుంటాడు నెక్స్ట్ టాపిక్ ఏంటో నాకు చెప్పండి అని. నువ్వు వాడికి వివరణ ఇస్తావా? కాసేపు ఆగురా గాడిద బయట అంటావా? ఆగు అని చెప్తాము. సేమ్ అదే కోర్టు లాంగ్వేజ్ లో ఏంటంటే చెప్పని మీద పడ్డా కొంచెం టైం తీసుకున్నాడు మళ్ళీ రాపో అని పంపించడం అంతే.